ఆర్టీసీ ఒక మంచి ప్రయోగం చేయబోతుంది. ఆ వినూత్నమైనటువంటి ప్రయోగం ఏంటంటే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ టు కనెక్టివిటీ. అంటే ప్రయాణికుడు ఎక్కడి నుంచి బయలుదేరతాడో మళ్ళీ ఎక్కడికైతే గమ్యం చేరాలో అక్కడ వరకు కూడా ఆర్టీసీ అన్ని సౌకర్యాలు చూసే విధంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటోల్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. మొదట ఇప్పుడు జీహెచ్ఎంసీలో అంటే హైదరాబాద్ పరిధిలోనే ఈ యొక్క ఆటోలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే మనము ఎక్కడి నుంచి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మనము ఆటో ఆ బస్సుకు సంబంధించినటువంటి టికెట్ ఒకేసారి బుక్ చేసుకోవచ్చు, లేదంటే వేరువేరుగా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ ఆటోలు కూడా ఇప్పుడు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అవి ఆర్టీసీకే తీసుకుని వెళ్ళిపోతాయి. అంటే దీనివల్ల ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అలాగే ఇటువైపు ఈ ఆటోల విషయంలో కూడా ఆర్టీసీకి ఆదాయం వస్తుందని చెప్పి ఈ కొత్త వినూత్నమైనటువంటి పద్ధతిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఆటోలకు సంబంధించినటువంటి సంస్థలతో మాట్లాడుతున్నారు. వాళ్ళని వీళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఈ యొక్క పద్ధతిని తీసుకొస్తున్నారు. అలాగే మనం బస్ స్టాప్కి వెళ్ళడానికి బుక్ చేసుకోవచ్చు. బస్ స్టాప్లో దిగిన తర్వాత మన యొక్క గమ్యస్థానానికి వెళ్ళడానికి కూడా డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. అంటే యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇది ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఒక బాక్స్ లాంటిది, అక్కడికైనా వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా బయట నుంచి ఆటోల గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఆర్టీసీ అయితే ఇవి తీసుకొస్తుంది. అయితే ఇది ఒక విధంగా చాలా మంచి పద్ధతి. అంటే కొంతమందికి తెలియనటువంటి వారికి కూడా ఆర్టీసీ ఆటోలు అంటే నమ్మకం ఉంటుంది కాబట్టి ఫలాని ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడికి ఇంత ధర అని చెప్తారు. ఆ ధర మనకు నచ్చితే మనం వెంటనే వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ, తర్వాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల తర్వాత మిగతా జిల్లాలను కూడా అక్కడ కూడా సక్సెస్ అయిన తర్వాత మిగతా జిల్లాలకి ప్రవేశపెడతారు.